హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను చేసిన మట్టి వినాయకుడు గణపతి గొప్ప మోరియా. వినాయకాయ నమః. ఓం సర్వసి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కూడా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏ విధంగా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ అయితే నాకు షేర్ చేసుకోండి. ఐ హోప్ అందరూ మంచిగానే చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా చేసుకున్నాం. కానీ ఒక లోటు ఏంటి అంటే, డాడీ లేకుండా ఇదే ఫస్ట్ ఫెస్టివల్ అనమాట మాకు. అదొకటి నేను చాలా మిస్ అవుతున్నాను. డాడీకి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. బేసిక్ గానే చాలా బాగా చేస్తారు. అసలు నాకు వినాయక చవితిని ఎలా చేయాలి అనేది కూడా నేను డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. ఎవ్రీథింగ్ అన్ని ఎట్లా పెట్టాలి అనేది ఊహ తెలిసినప్పటి నుంచి సమ్ ఇయర్స్ వరకు నేను ఓన్ గా చేస్తున్నాను అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ డాడీనే. డాడీ మార్నింగే తీసుకొస్తారనమాట వినాయకుడిని, దేవుడిని అవన్నీ. సో కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. డాడీతో హ్యాపీగా బండ్లో వెళ్ళిపోయి అన్ని తీసుకొని చేస్తూ ఉంటాను. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడైతే నాకు చాలా పెద్ద బొమ్మ పెట్టాలి అని ఇష్టం అనమాట. బట్ డాడీ అయితే ఎప్పుడు మట్టి వినాయకుడిని తీయించేవాడు, కానీ అంత పెద్దది ఎందుకు, చిన్నది తీసుకుందాం అనేవాళ్ళు. అది ఇంకా రిమెంబర్ ఉంది. బట్ ఇప్పుడైతే నేను నాకు నచ్చినట్టు పెడుతున్నాను. అఫ్ కోర్స్ అలాగా నాకు బాగా గుర్తొచ్చారనమాట ఈ ఫెస్టివల్ కి. డాడీ ఉంటే ఎట్లా చేపించింటారు, హ్యాపీగా మాతో పాటు ఎంజాయ్ చేసి ఉంటారు. నేను చేసిన వినాయకుడిని నేను చిన్ని బుజ్జి గణపయ్యం చేశాను కదా, అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అని చెప్పి. బట్ డాడీ కోసం అయితే నేను ఈ ఫెస్టివల్ చాలా బాగా చేశాను. ఇట్స్ ఓకే, ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. గైస్, ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఇది ఫెస్టివల్ రోజున మార్నింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నాకు తెలిసి ఈ వీడియో పెట్టేక్కడికి ఫెస్టివల్ కూడా అయిపోయి ఉంటుంది. బట్ ఫెస్టివల్ మా ఇంట్లో అయిపోయినా కూడా బయట అయితే నడుస్తూనే ఉంటుంది కదా. లైక్ కొంతమంది 3 days పెడతారు, కొంతమంది 5 days పెడతారు, కొంతమంది 11 or 12 days అని పెడుతూనే ఉంటారు. సో మన ఇంట్లో ఫెస్టివల్ అయిపోయినా కూడా మన సరౌండింగ్, మన ఏరియాలో అయితే ఫెస్టివల్ అయిపోదు కదా. చాలా సందడిగా హడావిడిగా ఉంటుంది. రోజుకో యాక్టివిటీస్ అట్లాగంతా పెట్టి మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి మేము కూడా ఇంట్లో 3 days అయితే పెట్టామన్నమాట వినాయకుడిని. మమ్మీ పెట్టాలి అనుకున్నారు. సో నేనైతే డెకరేట్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం అక్కడ కుకింగ్ కూడా చేస్తున్నాను అనమాట. సో మమ్మీ ఒకటే అంటే పాపం చేయడానికి లేట్ అయిపోతుంది అని ఇద్దరం కలిసి ఫాస్ట్గా చేసేస్తున్నాము. యాక్చువల్లీ డెకరేషన్ అంతా కూడా బిఫోర్ నైటే చేద్దాం అనుకున్నాను. బట్ నేనైతే మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి కొన్ని కలర్స్ అవన్నీ వేయడం వల్ల మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూసింటారు, లేదంటే ప్రీవియస్ వినాయక చవితి ప్రిపరేషన్స్ వీడియోలో చూసింటారు, లాంగ్ వీడియోలో. అది చేయడంతో నాకు నైట్ 1:30 అయిపోయిందనమాట. ఇంకా తర్వాత డెకరేషన్ చేసి అస్సలు ఓపిక లేదు, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నామని చెప్పి ఇంకా మార్నింగ్ లేచి ఇప్పుడు చేస్తున్నాను అనమాట డెకార్ అయితే. సో నాకేం తెలుసు ఏమాకులవే టెంకాయ చెట్టుకు వచ్చే ఆకులతో మా తమ్ముడు, ఇంకో తమ్ముడు ఉన్నాడు అనమాట, సీను. వాడు చేసి నాకు ఇంటికి తెచ్చిచ్చాడు. వీటిని ఎగ్జాక్ట్ ఏమంటారు మా తమ్ముడు చెప్తున్నాడు. యాక్చువల్లీ బాగా చేయాలి అనుకున్నాను. బట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో అంత ప్రాపర్గా సెటప్ అవన్నీ లేవన్నమాట. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ పెట్టి అలా చేద్దాం అనుకున్నాను, ఫ్లవర్స్ అవంతా పెట్టి. అది నేను చేసేదానికి అంటే మా ఇంట్లో ఇటు సైడే పెట్టాలన్నమాట. నాకు వాస్తులో అని తెలియదు. ఇంక ఇటు సైడ్ పెట్టాలి కాబట్టి ఇటు సైడ్ క్లాత్ కట్టే అంత కంఫర్ట్ లేదు. ఇంకా అందుకని చెప్పి ఇలా బనానా లీవ్స్తో బ్యాక్డ్రాప్ డెకోర్ చేసేసి ఇంకా తర్వాత అయితే ఇట్లాగ మా తమ్ముడు తెచ్చాడనమాట. అరటి చెట్లు ఉంటాయి, అదే టెంకాయ చెట్లు ఉంటాయి కదా, టెంకాయ చెట్లతో చేసినవి, వీటిని ఏమంటారు నాకు తెలియదు. సో ఒక 10 తీసుకొస్తే వాటితో అట్లాగా మేనేజ్ చేసేసాను అనమాట. డెకార్ అంతా కూడా అయిపోయింది. మీకు ఎవరికైనా ఎగ్జాక్ట్గా నేమ్ తెలిస్తే దాన్ని ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాస్ తెలియనివి తెలుసుకోవడంలో తప్పేముంది.
నాతో పాటు ఇంకా చాలామంది తెలియని వాళ్ళు ఉంటారేమో, అందుకని అడుగుతున్నా. మీరందరూ ఎలా చేసుకున్నారు, ఏ విధంగా చేసుకున్నారు ఫెస్టివల్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తీసుకొని వచ్చి దానికి పెయింటింగ్స్ యూజ్ చేసి అండ్ ఇలా కొంచెం పంచలాగా ఉంది కదా దానికి డిజైన్ చేశాను. మొత్తం అంతా నేనే చేశాను అనమాట, ఇంక్లూడింగ్ ఐస్ ఇవన్నీ కూడా. ఎలా ఉంది, మాకైతే చాలా బాగా నచ్చింది, ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చిందంట నేను చేసింది. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇంకా దేవుడి దగ్గర పెట్టేద్దాం. గణపతి గొప్ప మోరియా. గైస్ ఇక్కడ మమ్మీ అయితే కుడుములు చేస్తున్నారనమాట. మమ్మీకి వాళ్ళ మమ్మీ కానీ మా అమ్మమ్మ అట్లనే నేర్పించిందంట. సో మమ్మీ కూడా పెళ్ళైనప్పటి నుంచి దేవుడికి ఇట్లాంటి కుడుములే పెడుతుంది. వైట్గా లోపల ఏదో స్టఫింగ్ వేసి పెడతారు కదా, అదైతే మమ్మీకి తెలియదు, రాదంట. అందుకని చెప్పి మాకు చిన్నప్పటి నుంచి ఇవే అలవాటు. డిఫరెంట్ షేప్స్లో చేసి పెట్టేస్తుంది అనమాట. లైక్ కజ్జికాయ షేప్లో అండ్ కుడుములు చేస్తారు కదా రౌండ్గా, అలాంటి షేప్లో. నాకు తెలిసి ఒక్కొక్కలా చేస్తారనుకుంటా. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారనేది పక్కా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి గైస్. ఇంకా నా పని అయిపోయింది కదా, ఆ మమ్మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా పూజ చేయడానికి. అందుకని చెప్పి అట్లా కూర్చున్నా అంతే. ఇంకా విసిగిగడ వచ్చేసాడు. దానికి ముందే మా కాలనీలో టపాసులు సౌండ్ అవన్నీ వచ్చేసాయి అనమాట. బాగా భయపడిపోయి ఫుల్ వణికిపోయాడు. ఒక 5 days అయితే వాడిని మేనేజ్ చేయడానికి మాకు కష్టమైపోయింది అనమాట. ఈవినింగ్ అయితే ఫుల్ సౌండ్స్ అండ్ స్పీకర్స్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, దాంతో బాగా భయపడిపోతూ ఉన్నాడు. గైస్ పూజ అంతా బాగా జరిగిందనమాట ఇంట్లో. ఇంకా తర్వాత లంచ్ చేసేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి అగైన్ 3 o'clockకి అట్లా స్టార్ట్ చేసామన్నమాట. లైక్ గుగ్గులు చేస్తున్నాము, లెమన్ రైస్, బెల్లం పొంగల్ అవన్నీ చేస్తున్నాము.
దేవుడికి అంటే మన ఏరియాలో ఉండే వినాయకుడు ఉంటారు కదా, దానికి మాకు కాల్ వచ్చిందనమాట. లైక్ మీరు కూడా ఏమన్నా నైవేద్యం అట్లా ఏమైనా చేసిస్తారా అని చెప్పి. సో మేమైతే మాకు చిన్నప్పటి నుంచి మా తమ్ముడు ఏదన్నా తక్కువ క్వాంటిటీ అట్లా తీసుకెళ్ళేవాడు అనమాట ప్రసాదం పంచడానికి. బట్ ఇంత ఎక్కువ అంటే మాకు ఎక్కువే, మీరు చూసే వల్ల అయ్యో ఇంత చేయడానికి ఇంత అనుకోవచ్చు. బట్ మేమైతే ఇంత క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు కాబట్టి మేము సెకండ్ థాట్ లేకుండా ఐ సెడ్ ఓకే మేము చేస్తాము అనేసి చెప్పామన్నమాట. సో ఒకటి ఎందుకు ఇవ్వడం అని చెప్పి ఒక 2-3 వెరైటీస్ ఇద్దాము అని చెప్పి 3 వెరైటీస్ అయితే ఇక్కడ చేస్తున్నాము నేను మమ్మీ కలిసి. మాకైతే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అదే చెప్పాను కదా, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ వచ్చినా కూడా మేమే ఆర్డర్ చేసేస్తాము. ఇట్లా ఇంట్లో వంట చేసుకొని అవి ఎట్లా వస్తాయేమో అని చెప్పి మేము రిస్క్ తీసుకోము. బట్ దేవుడికి అంటే మాకు సెకండ్ థాట్ రాలేదన్నమాట, ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి. ఇంట్లోనే చేసుకుందాం అనే థాటే వచ్చింది. ఇంకా మమ్మీ నేను కలిసి ఇద్దరం ఉన్నాం కదా, చేసేస్తే అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా గూగుల్ చేసాము. ఆ తర్వాత అయితే ఇక్కడ లెమన్ రైస్ కూడా అంతా అయిపోయిందనమాట. చాలా టెన్షన్ అయిపోయినాము, హడావిడి అయిపోయింది. ఇంకా తక్కువ టైం ఉంది కదా అని చెప్పి ఎలా వస్తుంది ఏంటి అని. బట్ ఫైనల్గా మేము లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది, చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. అన్నీ ఏదైనా కూడా మనం దేవుడికి అనుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి, దేవుడే మన దగ్గర అన్నీ మంచిగా చేపిస్తాడేమో అనిపించింది నాకు. 3-4 పీపుల్కి అలా చేయడం వేరు, 2-3 kgs అట్లా చేయడం అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే కొంచెం మేము భయపడ్డాము ఎలా వస్తుంది ఏమి అని, అంతే ఇంకేం లేదు. నాకు చేయనప్పు వచ్చిందని ఇక్కడ మమ్మీ కలుపుతుంది. టైంకి మా తమ్ముడు ఇంట్లో ఇంకో తమ్ముళ్ళు ఇంకెవరు లేరు, మేమిద్దరమే చేస్తున్నాం. సో లెమన్ రైస్ అయిపోయింది ఆల్రెడీ. మమ్మీ నువ్వు కలబెడతా ఉండు, అంత లోపల ఇంకేం చేసాను చూపిస్తాం. అండ్ దెన్ ఇవి గుగ్గుళ్ళు అనమాట, ఇవి కూడా నేనే చేశాను గైస్. లెమన్ రైస్ కూడా నేనే చేశాను. నువ్వే. మమ్మీ అన్నం చేసింది, నేను లెమన్ రైస్ కలిపాను. అమ్మ బెల్లం పొంగల్ చేసింది, నేను బెల్లం దంచాను. అమ్మ చిక్ పీస్ బాయిల్ చేసింది, నేను వాటిని తిరువాత ఇచ్చాను. ఓకేనా మమ్మీ? హ్యాపీ? అన్నీ ఇద్దరం కలిసి చేసాము. కానీ మెయిన్ ఇదే కదా, అన్నం ఎవరైనా బాయిల్ చేస్తారు, లెమన్ రైస్ చేయడం మ్యాటర్. ఇంకా బెల్లం పొంగల్ చూపిస్తారు ఉండండి. సో ఇంక ఇప్పుడైతే మనం చేసాం కదా, అవన్నీ ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేస్తున్నాం అనమాట. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి ఇంకా తర్వాత అవన్నీ తీసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్తాము.
सर्वज्ञाय नमः ओम सर्वोपनिषद्याय नमः ओम सर्वकर्ताय नमः ओम सर्वनेत्राय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम सर्वसिद्धाय नमः ओम पञ्चहस्ताय नमः ओम पार्वतीनन्दनाय नमः ओम प्रभाय नमः ओम कुमारगुरुवे नमः ओम अध्यक्षाय नमः ओम कुम्भरनन्दनाय नमः ओम नमोदित्याय नमः ओम मोदकप्रियाय नमः ओम कांतिमठिन्याय नमः ओम धृतिमित्याय नमः ओम कामिन्याय नमः ओम कामकृत्याय नमः ओम ब्रह्मचारिण्याय नमः ओम ब्रह्मरूपिण्याय नमः ओम ब्रह्मनिलयाय नमः ओम विष्णुन्याय नमः ओम शिवकृत्याय नमः ओम भक्तजीताय नमः ओम जितमन्मदाय नमः ओम ऐश्वर्यकारुण्याय नमः ओम जन्याय नमः ओम अक्षकिन्नरसेविताय नमः ओम गंगासुताय नमः ओम गंगाधीशाय नमः ओम गांभीर्यनिधियाय नमः ओम वडवे नमः ओम अविष्टाय नमः ओम ज्योतिषाय नमः ओम भक्तनिधयाय नमः। మేము కూడా ఇంకా అక్కడ వినాయకుడి దగ్గర కూర్చొని పూజారితో పూజ చేయించుకున్నాం అనమాట. మీరు కూడా నేను అనుకునేదే కాదు, మీరు అనుకునేది కూడా అన్నీ నెరవేరాలి అనుకుంటున్నాను. బికాజ్ మనం ఏది స్టార్ట్ చేసినా కూడా వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏదైనా కూడా వినాయకుడు మన కోరికలని తీర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసాదం అయితే అందరికి పనిచేసామన్నమాట. ఒక 45 మినిట్స్లోనే మొత్తం అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేమే కాదు, ఇంకా కొంతమంది వాలంటీర్గా అందరూ తెస్తూ ఉంటారు కదా. సో మాదైతే అయిపోయింది. ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాము. అందరూ బాగుంది అని చెప్పారు, చాలా టేస్ట్గా ఉంది అని చెప్పారు. సో అక్కడికి మేము చేసిన కష్టం అంతా పోయిందనమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వినాయకుడు బ్లెస్సింగ్స్ ఉంటే ఈ ఇయర్ కొంచెం చేసాం కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్గా చేయాలి అనేసి అనుకుంటున్నాము. మా ఏరియాలో వినాయక చవితి ఇదైతే చాలా బాగా చేశారనమాట. ఒక్కరోజు ఒక యాక్టివిటీ అలాగా. సో ఇక్కడ కూడా ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంది. ఇంకా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా నాకైతే నా వల్ల కాలేదు, నేనైతే ఇంటికి వచ్చేసాను. గైస్, ఇంతటితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది మా ఫెస్టివల్, మా సెలబ్రేషన్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అడుగుతున్నాను, మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు చెప్పండి అనమాట. మన కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము.
ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సిన గుర్తుంగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ చెప్తున్నాను గైస్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బై బాయ్.